తన మనసులో కామము చేత కదిలితే తన భార్య తప్ప అక్కడ ఇంకొకరికి స్థానం ఉండకూడదు. వాడు భర్త, వాడు ఆరాధనీయుడు తప్ప అన్యులకు స్థానం లేని హృదయం ఏదున్నదో ఆ హృదయంలోకి చేరిన భార్య ధన్యురాలు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం. ఎంతమంది స్త్రీలో రాముడి కోసం ఎదురు చూశారు. స్త్రీలు కాదు, ఋషులు మోహించారు మగవాళ్ళై. పుంస్వాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అయిన రాముడి మనసులో సీతమ్మ ఒక్కతే. అందుకని మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు, ఆ పద్మం యొక్క కేసరములు ఇలా విచ్చుకుంటే అందులోంచి సువాసన వస్తోంది. ఆ సువాసన వస్తుంటే రామచంద్రమూర్తి అన్నారట, ఈ పద్మములలోంచి వస్తున్నటువంటి వాసన నాకు తగులుతుంటే సీతమ్మ తల్లి యొక్క నిట్టూర్పులలా ఉంది లక్ష్మణ అని ఏడిచాను మహానుభావుడు. అంటే ఆయన మనసులో కదలడం అంటూ జరిగితే ఒక స్త్రీ ఒక్క సీతమ్మే కదులుతుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా మబ్బు పట్టింది, వాన వచ్చేటట్టుంది. ఒక ఆడ నెమలి ఆడుకుంటోంది. ఎందుకని? మగ నెమలి నృత్యం చేస్తోంది. ఆ మబ్బు పట్టినప్పుడు మొట్టమొదట మగనెమలి నాట్యం చేస్తుంది. ఆ మగనెమలి పురి విప్పి ఎంతో సంతోషంగా నర్తిస్తుంది. నర్తించే సమయం కోసం ఎదురు చూస్తుంది ఆడనెమలి. ఎదురు చూసి ఆ నర్తించి ఆనందం పొందిన నెమలి యొక్క కంటి వెంట ఆనంద బాష్పధార పడుతుంది. ఆ బాష్పధారని ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతూ పట్టుకుంటుంది. పట్టుకుని మింగుతుంది. మింగి గర్భం ధరిస్తుంది. నెమలికి శారీరకమైనటువంటి సంపర్కం లేదు. నేను 16,000 మంది గోపికలతో ఉన్న భౌతిక సంపర్కం లేదని చెప్పడానికే శ్రీకృష్ణ పరమాత్మ కిరీటంలో నెమలీక పెట్టుకుంటారు. అందుకే కాబట్టి అక్కడ ఒక మగనెమలి నాట్యం చేస్తోంది సంతోషంగా. ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతోంది. చూశాడు రాముడు, ఆగిపోయాడు. ఆగిపోయి అన్నాడు, మయూరస్య వనే నూనం రక్షసా నహృతా ప్రియ తస్యాన్ రుచితిరంజేషు వనేషు సహకాంతయ అన్నాడు. అవునులే, ఎందుకు ఆడదు? ఆడుతుంది మగనెమలి. దాని భార్యని రావణుడు ఎత్తుకుపోలేదుగా అన్నాడు. అది భార్యాభర్తల అనురాగం అంటే అంత సౌకుమార్యంగా ఉండాలి. తన మనసు కదిపినది ఏదైనా భార్యతోటే ముడి తప్ప ఏ కారణం చేత ఇక అక్కడ కదలడంలో, మనసు కదలడంలో వేరొక స్త్రీకి పాత్ర కానీ వేరొక స్త్రీ స్పర్శ కానీ ఉండదు. వాడు పురుషుడు, వాడు ధన్యాత్ముడు, వాడు ధర్మశీలి. అది సీతారాముల దాంపత్యం అంటే. రాముడు తలుచుకుంటే సీతమ్మని, సీతమ్మ తలుచుకుంటే రాముడిని. సుందరకాండలో మహర్షి వర్ణిస్తారు, ఎంత గొప్ప రావణాసురుడు, ఎంత పురంసలం. హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర ప్రసాదమాలా వితతాన్ స్తంభై కాంచనరాజితాన్. అబ్బో, బంగారంతో చేసినటువంటి మేడలు, పెద్ద పెద్ద సరోవరాలు, అన్ని ఋతువులలో పండేటటువంటి చెట్లు, కాయలు పూలు పూసేటటువంటి చెట్లు, తీగలు, లతలు, సరోవరాలు. అసలు ఆ పుష్పక విమానం ఒక్కటే చాలు, అంత గొప్ప పుష్పక విమానం. ఎక్కడ చూసినా బంగారు సౌధాలు, అంత గొప్ప లంకాపట్టణం. రావణాసురుడిగా తక్కువవాడా? ఆయన వైభవం ఏమిటో, ఎంత గొప్పవాడో చెప్పకుండా చెప్పారు మహర్షి ఒక తోట. మాషరాస ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం ఐరావత మిషానగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖితపీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ అని. ఆయన పడుకుంటే ఆయన చేతుల మీద ఘాట్లు ఉన్నాయిట. ఎక్కడవి ఆ ఘాట్లు అంటే, యుద్ధం చేసినప్పుడు ఐరావతం తన దంతంతో కుమ్మితే ఓ ఘాటు పడింది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఇక్కడ తెగింది, దాని ఘాటు పడింది. ఏమిటి? విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి. విష్ణు చక్ర పరీక్షితం. అటువంటి వాడు, అంతటి మహావీరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.